నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మన దర్పల్లి మండలము, సిరికొండ మండలంలోని ఈ సీతాపేటకు సంబంధించినటువంటి రైతులది, తర్వాత వాడికి సంబంధించిన రైతులది, మద్దుల తాండా, ఒనాజ్పేట, ఈ 4 గ్రామాలకు సంబంధించిన దర్పల్లి మండలంలో, అదేవిధంగా కొండూరు, తర్వాత కొంతవరకు చిన్న వాల్గోటు, మైలారము, తర్వాత చీమన్పల్లి, ఈ గ్రామాలలో మొన్న 2 రోజుల క్రితం పడినటువంటి అకాల వర్షం ఏదైతే ఉందో గాలి దుమానంతో రాళ్ల వర్షం పడడం జరిగింది. దాని ద్వారా మరి పంట నష్టం జరిగింది. చేతికొచ్చినటువంటి పంట ఇవాళ వడ్లు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. దాన్ని పరిశీలించడానికే ఇవాళ అసెంబ్లీకి హాలిడే ఉంది కాబట్టి ఇక్కడ ఇలా మరి రైతులందరినీ కూడా పలకరించి మరి ఒకసారి పంటను పరిశీలించిపోదామని ఇక్కడికి రావడం జరిగింది. అదే రోజు వానబడిన సేమ్ డేనే మనము జిల్లా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి, తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి, నిన్న దినమంతా కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు వాళ్ళు, ఎంఆర్ఓ కానీ, కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి రైతులతో మాట్లాడి సర్వే చేయడం జరిగింది. సో ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే టోటల్గా రైతుకు ఎక్కడ నష్టం జరిగినా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికే నేను ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో 2 రకాలుగా సర్వే చేయడం జరిగింది. మొత్తం ఏరియా సర్వే చేసిండ్రు. ఒకటేంటంటే 33% తక్కువ ఉన్నటువంటిది ఒకటి, 33 కంటే ఎక్కువ ఉన్నటువంటిది ఒకటి. సో ఇప్పుడు మొత్తము 33% కంటే తక్కువ జరిగినటువంటిది మొత్తము 152 ఎకరాలు ఉన్నది. తర్వాత అందులోనేమో 118 మంది రైతులు ఎఫెక్ట్ అయినరు. తర్వాత 33 కంటే ఎక్కువ, అంటే ఎక్కువ డ్యామేజ్. ఇప్పుడు మేము చూసిన పంటలు అయితే ఆల్మోస్ట్ 100% పోయింది. పాపం వాళ్ళ కోస్తే గడ్డి కూడా వెళ్ళే పరిస్థితి లేదు, అంటే కోసిన ఖర్చులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నిజంగా బాధాకరం. అయితే ఈ 33 కంటే ఎక్కువ మొత్తం టోటల్ లాస్ ఉన్నటువంటి ఏంటంటే 884 ఎకరాలు, అంటే మొత్తం మన జిల్లా, అంటే మనకు ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో, తర్వాత బోధన్ కాన్స్టిట్యూన్సీలో, ఈ 2 కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ డ్యామేజ్ అయింది. సో ఈ 2 కాన్స్టిట్యూన్సీలు కలిపి 915 మంది రైతులు, 884 ఎకరాలు, 33%. తర్వాత మిగతాదేమో ఇంకొక 152 ఎకరాలేమో -33% పోయిందని చెప్పి అగ్రికల్చర్ అధికారులు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఈ విషయం ఆల్రెడీ మేము అగ్రికల్చర్ మంత్రి గారితో ఇప్పుడు నిన్ననే అసెంబ్లీలో కలిసి ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇట్లా సమస్య ఉందంటే ఆయన మీరు వెళ్ళి చూడండి, తప్పకుండా రైతులకు భరోసా ఇవ్వండి, తప్పకుండా ప్రభుత్వం వాళ్ళు ఆదుకుంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఎంత అమౌంట్ మనం కాంపన్సేషన్ ఇస్తామన్నది ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న లేకుండే, అంటే మెడ్రాస్ పోయినారు, వారు వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దామని చెప్పారు. అయితే లాస్ట్ టైం మనం పంట నష్టపోయిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చాము, అంతేమి ఇస్తామా, ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తామా అన్నది రేపెల్లుండి మొత్తం అన్ని జిల్లాల నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. సరే ఏది ఏమైనా రైతులకు మేము ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏదైతే మన ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీకు రైతులకు పూర్తిగా నమ్మకం, అంటే మీకు అండగా ఉంటుంది. రైతులను కాపాడడమే మా ధ్యేయం. కాబట్టి ఇవాళ రైతుల కొరకు ఏదైనా చేస్తాం మేము. ఇవాళ మీకు 21 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేసినా, లేకుంటే బోనస్ ఇచ్చినా, మరి 24 గంటలు కరెంట్ ఇచ్చినా, అన్నీ కూడా రైతుల గురించే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ రైతులకు ఎక్కడ ఇబ్బంది కలిగినా కంపల్సరీ ప్రభుత్వం ఇంటర్వ్యూ అవుతుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. ఇవాళ రాబోయే కాలంలో కూడా మిగతా ఇప్పుడు పండించిన పంటను కూడా ప్రతి గింజను మేము కొంటాం. దాన్ని కూడా ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. త్వరలోనే వీళ్ళకి రైతులకు ఏం కాంపన్సేషన్ ఇస్తామని మొత్తం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తప్పకుండా రైతులకు కాంపన్సేషన్ ఇస్తాం, రైతులను తప్పకుండా ఆదుకుంటాం. మీరు కూడా వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు.
తప్పకుండా ప్రభుత్వం మీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ ఎండిపోయిన పంటలు ఎంతగానో పరిశీలించారు సార్? మొన్న చాలా పంటలు పరిశీలించాలి. ఇప్పుడు అదొక చరిత్ర. ఇప్పుడు కూడా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఎండిపోయినాయి, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దానికి కారణం ఎవరు? దానికి కారణం ఎవరు? 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వము, 11 ఏళ్ళ నుండి బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉన్నది. వాళ్ళు ప్రాజెక్టులు కట్టకనే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. కరెంట్ లేకనా? కాదు కదా. రైతులు కష్టపడక కాదు కదా. ఓన్లీ భూగర్భ జలాలు వెనికిపోయినాయి. దానికి కారణం ఎవరు? ఎందుకు భూగర్భ జలాలు ఇలా రైతులు వాడుకుంటున్నారు? ప్రాజెక్టులు లేకనే కదా, కెనాలు లేకనే కదా. వాళ్ళు కెనాల్లో బోర్ ఎందుకు కొడతాడు? మరి 10 ఏళ్ళలో ఏం చెప్పారు? 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. 10 కాన్స్టిట్యున్సీలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఏమైంది? 10 ఏళ్ళలో పెట్టిన ఖర్చు అంతా కూడా కూలేశ్వరం కట్టిరు, అది కూలిపోయింది. దాంట్లో 1,000 కోట్లు బెక్కిండ్రు. ఇంకా ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు నల్ల చట్టాలు వేస్తారు, రైతులను ఊరిదీస్తారు, 600 మంది రైతులు పానాలు తీస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళకి ఏమైనా ప్రణాళిక ఉందా రైతుల మీద? రైతులు ఆదుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్రణాళిక ఉందా? మరి కారణము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కారణం. ఇలా పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లనే, ప్రాజెక్టు వల్ల నిర్లక్ష్యం వల్లనే. అదే అయితే వాళ్ళకు మీరు రైతులతో అవసరం ఉంటే ఇంటర్వ్యూ తీసుకోండి. కానీ అంటే ఇప్పుడు పంటలు ఎండిపోవడానికి కారణము 100% గతంలో పరిపాలించినటువంటి మన ఏది ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము, తర్వాత బీజేపీ ప్రభుత్వము. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధంగా ప్రాజెక్టులు కట్టలేదు. ఇవాళ ఈ పూర్త మనకు పంటలు పండుతున్నాయి. రీజన్ మన నిజామాబాద్ జిల్లాలో అంటే ఇవాళ అప్పుడు నిజాం సాగర్ కట్టినటువంటి 100 సంవత్సరాల క్రితం నిజాం సాగరు, తర్వాత అంతకుముందు మరి కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి జవహర్లాల్ గారు నెహ్రూ టైంలో కట్టినటువంటి పోచంపాడు ప్రాజెక్టు కావచ్చు, ఇలా గుత్పాలి సాగర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కావచ్చు. ఇవి కట్టడం వల్లనే ఇలా పూర్త నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ మేము కరెంటు నాణ్యంగా కరెంటు చేయడం వల్లనే మరి వాళ్ళ పంటలు కూడా బతుకుతూ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడతారు మస్తు మంది మీద బట్టగాలు చేయడం కాదు. దానికి రీజన్ ఇవాళ ప్రాణేత చేవెళ్ళ 21 ప్యాకేజు కంప్లీట్ చేస్తాం 2 సంవత్సరాలలో అని చెప్పారు. అప్పుడే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మొత్తం 80% వరకు కంప్లీట్ అయింది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారే మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇరిగేషన్ మంత్రిగా ఉండే. నీకు 20 ప్యాకేజ్ కంప్లీట్ అయింది, 21 సారంగపూర్ సజ్జిపూల్ కంప్లీట్ అయింది, మంచిప దగ్గర కూడా కంప్లీట్ అయింది, మెంటర్స్పల్లి కూడా సజ్జిపూల్ కంప్లీట్ అయింది. మిగతా దాన్ని రీడిజైనింగ్ పేరు మీద ఇలా పైసలు రావు అని చెప్పి కమిషన్ల కొరకు రీడిజైన్ పేరు పెట్టి పైపులు వేసి రైతులు అదే అంటున్నారు. పైపులు వేసారు, మరి ఎక్కడ ఎందుకు వేసారో తెలియదు. మరి 10 ఏళ్ళు అయింది, కమిషన్లు దొబ్బిరు, అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నారు కాంట్రాక్టర్ల దగ్గర. మరి ఇంకా ఇప్పుడు 1 గుంటకు నీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఖచ్చితంగా మేము చెప్పినాం, మొన్న ఎలక్షన్లప్పుడు చెప్పినాం, ఇప్పుడు కూడా నిన్న బడ్జెట్లో కూడా మన ఇరిగేషన్కి పెద్ద ఎత్తున ఫండ్ పెట్టారు. మేము ఇరిగేషన్ మంత్రితో కూడా మాట్లాడినాం. ఖచ్చితంగా ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎన్ని సంవత్సరాలు ఇస్తారు సార్? పడుతుంది, ఒక 2 years పడుతుంది అట్లా. సో ఎందుకంటే ఒక రోజు అయ్యేది కాదు కదా అది. కానీ 10 ఏళ్ళు ఏం చేయని వాళ్ళు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం అనేది రైతులకు 100% పంటలు ఎండిపోవడానికి కారణం వాళ్ళే. ఇవాళ పసుపు రైతుల మీద ఎవరు వేసిరు? ఎర్రజొన్న రైతుల మీద కేసులు ఎవరు పెట్టిరు? బెడీలు వేసి. ఇవాళ మంచిప రైతుల మీద 304 కేసులు ఎవరు పెట్టిరు? టీఆర్ఎస్ వాళ్ళు కాదా? మరి ఇప్పుడు 10 కిలోల కర్త తీసుకొని రైతులను దోసుకొని తిన్నారు ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు కాదా? టీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు రైతుల గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఇవాళ కరెంటు ఫ్రీ ఎప్పుడు ఇచ్చినాం? మేము 2004లో ఇచ్చినాం. రాజశేఖర రెడ్డి టైంలో 20 ఏళ్ళ నుండి ఇప్పుడు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఇప్పుడు రైతుల కొనుగోలు కేంద్రాలు ఎవరు స్థాపించారు? రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. ఇప్పుడు డోర్ స్టెప్కి పోయి మేము ఇలా గింజా కొంటున్నాం. వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి 500 బోనస్ ఇచ్చి కొంటున్నాం ఇలా సన్నవాళ్ళను. సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంకొకటి ఏంటంటే మనము నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల, నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్ల, నాణ్యమైన ఎరువులను మనం సకాలంలో అందించడం వల్ల, రైతుకు మార్కెటింగ్ భరోసా కూడా ఇవ్వడం వల్ల రైతులు ఇప్పుడు పంట ఎక్కువ విస్తీర్ణం వేసారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు మొత్తం తెలంగాణలో కలిసి 33 లక్షల ఎకరాలు యాసంగిలో వరి. ఇవాళ 58 లక్షల ఎకరాలు. దగ్గర నీకు ఒక 40% ఏరియా పెరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే మనము రైతులు భూగర్భ జలాలు సరిపోతాయి అనుకున్నారు, కానీ సరిపోక మరి ఆ భూగర్భ జలాలు ఎత్తిపోవడం వల్ల వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. పాపం మడి పారించుకున్నారు, అన్నీ చేసుకున్నారు సాధ్యమైనంత పంటలు కాపాడుతుంది. కానీ అయినా కానీ మరి మనము అంటే ఒక్కోసారి అట్లా ఇక మరి అంటే వాళ్ళు చేసిన ఘనకార్యమే ఇది. ఇంకా వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే భూగర్భ జలాలకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం?
అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అయితే వానలు పడాయని చెప్పారు. ఇలా వానలు పడలేదా? కాంగ్రెస్ పార్టీ అయితే కరెంట్ ఉండదని చెప్పారు. వాళ్ళు అంతా దోసుకున్నాడు దాచుకున్నాడు తప్పితే ఆ కుటుంబం వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళైతే మాటలు చెప్పుడే. అది నేను చెప్తాను కదా మీడియా ముందు, అదొక తంబాకు బ్యాచ్, అది గుజరాత్ బ్యాచ్, అది మొత్తం తంబాకు తినడు అబద్ధం మాట్లాడాడు. ఇవాళ దేశాన్ని మొత్తం దోచుకుంటున్నారు ఎగబడి. మొత్తం ఎవరు మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో అదానీ అంబానీలు నలుగురు గుజరాతోదులు కాబట్టి మొత్తం దేశాన్ని దోసుకొని ఎక్కడిదక్కడ మొత్తం రైతుల పాలిట్లో శాపంగా తయారైంది. ఎవరు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి పార్లమెంట్లో మళ్ళా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి 6,000 మందిని పుట్టన పెట్టుకున్నది ఎవరు? కార్పొరేట్ అగ్రికల్చర్ సిస్టమ్ తెస్తామని బిల్లు తెచ్చింది ఎవరు? కాబట్టి బీజేపీ వాళ్ళకు మినిమం నైతిక హక్కు లేదు. ఇవాళ అడుగుతా ఉన్నా, మీరు 11 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి కేంద్రంలో ఏం చేశారు? 6 ఏళ్ళైంది అరవింద్ గారు వచ్చి ఇక్కడ ఎంపీగా, జిల్లాకి ఏం చేశారు? చర్చకు రమ్మంటే పర్సనల్గా అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు చేతగాను. కాబట్టి వాళ్ళకి ఏమాత్రం నైతిక హక్కు లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవాలనే ఆలోచన సీరియస్గా ఉంది. ఇప్పుడు రైతుల గురించి అన్నీ మేము చేస్తూ ఉన్నాం. ఇవాళ రాబోయే కాలంలో ఇంకా రైతు భరోసా కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు అందరికీ రైతు భరోసా కూడా వేస్తాం. తప్పకుండా ఇప్పుడు ఎవరైతే పంట నష్టం జరిగిందో ఆ రైతులు కూడా భరోసా ఇచ్చి వాళ్ళని పలకరించి వాళ్ళని ప్రభుత్వం చెప్పడానికి చెప్తాం తొందరగానే. అది మేము వచ్చి బాధపడకు. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న చెన్నైకి పోయింది, వాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత రేపు మాట్లాడుతున్నాం, తప్పకుండా ఏదో రకంగా ఆదుకుంటాం. అలా బాబు అలా బాబు సరేనమ్మా, బాధపడకు. ఆడుకుందామని వచ్చిన అర్థమైందా?